నాంచారమ్మా, ఇదిగో కుంకుమ, బిడ్డకి పెట్టు. ఆ తల్లిని నమ్ముకో, తగ్గిపోతుంది. మన ప్రయత్నం కూడా చెయ్యాలి కదా. ఆచార్య దగ్గర మందు వేయించు. మందుదేముందిలేమ్మా, దుర్గమ్మ నువ్వే కాపాడాలి. అంతా అంబ కరుణ, నీకేం భయం లేదు. హలో, మీరే కదూ? అవును, నేనే కదా. నిన్న ఆలయంలో? అవును. అప్పుడు అలా మాయమై ఇప్పుడు ఇలా ఊడిపడ్డాడేమిటా అనేనా? అది కాదు, నిన్నంత గాయమై విశ్రాంతి తీసుకోకుండా బయట తిరుగుతున్నారా? ఆదుకున్న మంచితనాన్ని మరిచిపోవటం మనిషితనం కాదు. నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. నేను ఇలా వస్తానని మీరు ఎలా ఊహించారు? ఊహించలేదు, నీ గురించి అంతా తెలుసుకునే వచ్చాను. నా గురించి తెలుసుకున్నారా? మీకేమవసరం? కళ్యాణి, ఈ ఊళ్ళో నువ్వు రక్కసి పొదలో సన్నజాజి మొగ్గవి. నాలో ఏం చూసి మీరంత గొప్పగా ఊహిస్తున్నారు? ఆలయంలో దేవుడి ఉనికి గురించి నేనేనాడూ ఆలోచించలేదు. కానీ నిన్న ఆలయంలో రెక్కలు తెగిన పక్షిలా పడి ఉన్న నాకు ఆ క్షణాన నువ్వు దేవతవే అనిపించింది. గాయపడ్డ హంసను చేరదీసిన సిద్ధార్థుణ్ణి చూశాను నీలో. ఓ గుడ్డ పీలిక కట్టినందుకే మీరు నన్ను దేవతం చేస్తున్నారు. మీరున్న ఆ స్థితిలో అది నా కనీస ధర్మం కాదా? వేసమంత ధర్మం లేని ఈ వ్యవస్థలో కనీస ధర్మాలు ఏమిటి కళ్యాణి? ఆ రోజు నువ్వు తిరిగి చూసేసరికి కనుమరుగయ్యాను. అప్పటి పరిస్థితి అది. అన్నీ తెలుసుకుని ఇప్పుడు ఇలా వచ్చాను. గోరంత సహాయాన్ని కొండంత చేస్తున్నారు. కళ్యాణి, నీ గజ్జలు పాతబడి శిథిలమైపోతున్నాయి. పరిస్థితులు ప్రతికూలిస్తున్న నీ కళా తపస్సుని మాత్రం పాతబడిపోయి పట్టుదలని సడలనయ్య. వస్తాను, బాయ్. ఓం నవ దుర్గాయ నమః, రుద్రరూపాయ నమః, శక్తిధారిణే నమః, ముక్తే నమః, భక్తే నమః, కాత్యాయనే నమః. ఓహో, చాలా కాలం దయచేశారు. ఏది తీరుబడి ఉంటేగా. అవును, అమ్మాయి డాన్స్ బాగా నేర్చుకుంటుందా? ఏదోలే. అన్నట్టు డాన్స్ అంటే గుర్తొచ్చింది. ఆ దుర్గ కూతురు కళ్యాణ్ లేదు, అది ఊరి బయట గుళ్ళో చేరి తైతక్కలాడుతోంది కదా. గజ్జలు కట్టి మరీ గంతులేస్తుంది. దానికేదో దయ్యం పట్టినట్టుంది. లేకపోతే ఆ పిచ్చి గంతులేమిటి? అయినా మా బేబీని చూసి తాగుతున్నామా అంటూ మొదలెట్టి బోల్డ్ డాన్స్. తోటివాడు తొడకోసుకుంటే నేను మెడకోసుకుంటా అని అన్నాడట వెనకటికెవడు. అట్లా ఉంది దీని తంతు. దానికి దయ్యం పట్టిందంటున్నారే, అసలు అదే దయ్యంలా తయారైంది ఊరికి. తల్లేమో అమ్మగుడిని అడ్డు పెట్టుకుని ఉంది, ఈ పిల్లేమో గుళ్ళో పిశాచల్లా తిరుగుతోంది. ఏమో
ఈ ఊరికి ఏం అరిష్టం తెచ్చి పెడతారో ఏమో. నిజమే, వీళ్ళ ఆట కట్టించాలి. పథకం వేస్తాగా, వస్తా. అలాగే అయ్యా, ఇవాళ తాడు పేడు తేలిపోతుంది. నేను చూస్తాను చెప్పిగా. అది దొరగారు సంగతి. ఆ దుర్గ కూతురు కళ్యాణి వేళాపాడా లేకుండా ఈ పాడుపడ్డ గుళ్ళో చేరి తై తక్కలాడుతోంది. దొరగారు, ఇది ఊరికి అరిష్టం అండి. పాడుపడ్డ గుళ్ళో పిశాచాలు తిరుగుతుంటాయంటారు, అవునా? నీకే పిశాచమో పట్టి ఉంటుంది, లేకపోతే ఏమిటా డాన్సులు గెంతులు? అవును దొరగారు, వర్షాలు లేకపోవడము, ఈ రోగాలు నొప్పులు, దీనికంతటికీ ఈ పిల్ల పిశాచమే కారణము. అయినా దీని బాబుగాడు సొత్తులా ఈ గుళ్ళో పిచ్చిగంతునేమిటి? దీనికి మీరే ఏదైనా మార్గం చూడాలి దొరగారు. దాని సంగతి నేను చూస్తాగా, పదండి. నా వెంట పడ్డావేరా? ఇది కనపడదే, ఎక్కడా లేదే. లోపల ఉందేమో చూడరా. లేదండి అయ్య గారు. అటు చూద్దాం పదండి. మాడు పగల కొడతా. అది మళ్ళీ గుళ్ళోకి రాకరా, తాళమేంద్రా. గట్టిగా వేయండి. దీనికి ఇదే తగిన శాస్త్రి. అమ్మయ్యా, వాడు ఎప్పుడు వింతేనండి, మన మాట వించావాడు. కళ్యాణి, ఏమే ఎంత పొగరే నీకు? ఊరికి దొరని నన్నే ధిక్కరిస్తావా? ఉడికి వేసిన తాళం బద్దలు కొట్టి లోపలికొచ్చి గంతులేస్తావా? ఊళ్ళొంచి తరవేస్తాను, జాగ్రత్త. దొరగారు, నేనేం చేశాను? ఎంత అపచారం, ఎంత అపచారం, ఎంత పొగరు, ఎంత నిర్లక్ష్యం. అంతే మరి. తాళాలు బద్దలు కొట్టి మరీ గుళ్ళోకి వచ్చిందంటే అమ్మో అమ్మో, ఇది ఎంత గుండెలు తీసిన పంటో. అమ్మమ్మమ్మ, దీన్ని వదిలిపెట్టకూడదు. మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. ఈ నటరాజస్వామి పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ఆలయం తాళం నేను పగలగొట్టలేదు, తలుపులు నేను తీయలేదు. తీసి ఉన్న ఆలయంలోకే నేను వచ్చాను, అంతే. ఓ అబ్బో, కలియుగంలో వెలిసిన మహాభక్తురాలండి ఇది. ఈవిడ గారి ఇలా అడుగు పెట్టగానే ఆలయం తలుపులు అలా తెరుచుకున్నాయి. నువ్వు అంత భక్తురాలువా? సరే చూద్దాం, నడు ముందు బయటికి. పద. నడు. మళ్ళీ గుళ్ళోకి వస్తే కాళ్ళు కొడతాను. ఏది చూపించు నీ భక్తి మహిమ. తెరిపించవే గుడితాళం. విజయశాంతి ఏం ఫైట్ చేసింది రా? మన ఊర్లో కూడా హీరోయిన్ ఉంది, మస్తు ఉంటుంది. మన ఊర్లోనా? ఎవరు? అదేరా రంజన. రంజన.